సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 208లో ఉన్న కేఏ రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ భవనంలో అద్దెకు ఉంటున్న నిర్వసితులను ఖాళీ చేయించి హైడ్రా సిబ్బంది కూల్చివేతలకు పాల్పడ్డారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 208లో ఉన్న కేఏ రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ భవనంలో అద్దెకు ఉంటున్న నివాసితులను ఖాళీ చేయించి హైడ్రా సిబ్బంది కూల్చివేతలకు పాల్పడడం ఉద్రిక్తతలకు దారితీసింది. 2 జేసీబీలు 2 ప్రోక్లైన్లతో హైడ్రా సిబ్బంది పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. రెవెన్యూ పురపాలక అధికారులు పోలీసులతో కలిసి హైడ్రా ఈ ఆపరేషన్ చేపట్టింది. నిర్మాణంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్ తో పాటు 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్ లో వందలాది మంది హైడ్రా సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు. అయితే సరైన నోటీసులు లేకుండా అనుమతులను సమగ్రంగా విచారించుకోకుండా కోర్టు స్టేను ఖాతరు చేయకుండా హైడ్రా ఏకపక్షంగా కూల్చివేతలకు పాల్పడుతుందంటూ నిర్వసితులు అడ్డుపడడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసు బలగాల సహాయంతో హైడ్రా భవనం కూల్చివేతలను కొనసాగించింది. భవనం నిర్మాణం అక్రమైనందునే కూల్చివేసినట్లుగా హైడ్రా పేర్కొంది. ప్రభుత్వం ఈనాం భూముల్లో అనధికారికంగా నిర్మించిన భవనాలకు సంబంధించి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు రావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో భవనాన్ని కూల్చివేశారు. గతంలో హైడ్రా కూల్చివేతలతో సుప్రీంకోర్టు తీర్పుని ఉల్లంఘించాడని సుప్రీంకోర్టు న్యాయవాది ముకిం హైడ్రా కమిషనర్ ను నిలదీశాడన్న కోపంతో ఈ రకంగా ప్రతీకారం తీర్చుకున్నాడని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఐలాపురం గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వానికి చెందిన భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వెలిశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. 863 ఎకరాల భూమి విలువ 15,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని 1998 నుండి కోర్టు ఆర్డర్లున్నప్పటికీ పట్టించుకోకుండా ముఖీం నిర్మించిన గెస్ట్ హౌస్ ను, అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా ముఖీం సోదరుడు ఆజిం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు తొలగించారు. ఐలాపూర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో హైడ్రా కూల్చివేతలపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐలాపూర్లో భూములపై 1998లో హైకోర్టు స్టేటస్ కో ఉందని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి ముఖీం ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడని రంగనాథ్ అన్నారు. ఫామ్ హౌస్ కేంద్రంగా ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడ్డాడని వివరించారు. 2006లో నిర్మించిన ఫామ్ హౌస్ ఇప్పుడు 40 ఎకరాలకు విస్తరించాడని వివరించారు. 20 ఏళ్లుగా ముఖీం తన అనుచరులతో కలిసి భూదందా చేస్తున్నాడని రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ భూములను ప్లాట్లుగా విక్రయించి కోట్లు సొమ్ము చేసుకున్నాడన్నారు. ముఖీం 100 గజాలకు 10 లక్షల చొప్పున పేదలకు విక్రయించాడని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో రాజ్గోపాల్ నగర్ ఫ్లాట్ యాజమానులు 1980లో 4,000 ప్లాట్లను 495 ఎకరాలు కొనుగోలు చేశారు. అయితే అప్పటి నుండి ముఖీం ప్లాట్ యాజమానులకు అడ్డుపడడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్టేటస్ కో ఆర్డర్ తేవడం ఆనందంగా ఉందని కాలనీవాసులు తెలిపారు. మనిషి చూడు మనిషి కనబట్లేదు మనిషి టైం ఎందుకు వచ్చారు పొద్దున 6 వచ్చా నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి. 100 మంది పోలీసు వచ్చాయేం కాదు. మనిషి చంపేస్తారు, చంపేయండి పోనీ చంపేయండి వచ్చి ఇక్కడ నిలబడతా. మనిషి నిలబడతా, మనిషి కొడతావు నువ్వు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై
పార్టీల కోసం అనువైన గార్డెన్, MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం, మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.